రఘుకుల తిలక రారా కోసల రామ రారా అనే పాట చాలా ట్రెండింగ్ అవుతుంది. మరి ఆ పాటని గతంలో చాలామంది పాడినా కూడా అంత ఫేమ్ రాలేదు, అంత వైరల్ కూడా అవ్వలేదు. బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామానికి చెందినటువంటి కొండల స్వామి గారు పాడిన తర్వాత ఆ పాటని చాలామంది అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. పొద్దున్నే దేవాలయాల్లో కూడా ఆ పాటని మారుమోగేలా చేస్తున్నారు. ఆయన ఆ పాట పాడినటువంటి వ్యక్తి కొండల స్వామి బాబాయ్ గారు ఉన్నారు ఈరోజు మనతో. మన ఛానల్లో కూడా పాటలు పాడించి కాసేపు ప్రజలని ప్రేక్షకులని ఆనందింపజేసే ప్రయత్నం చేస్తాను. సో కొండల స్వామి బాబాయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే బాబాయ్. నమస్తే. మొత్తానికి ఫేమస్ అయిపోయావు. అయ్యప్ప స్వామి భజనలు ఎన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నారు మీరు? నేను మొదటి సంవత్సరం మాలేసుకున్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు దరిదాపుగా 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను. దాదాపుగా 36 ఏళ్ళ నుంచి 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా మీద అయ్యప్ప భజనలు చేస్తూ ఉన్నారు. అంటే 36 సంవత్సరాల నుంచి పాటలు పాడిన, దాదాపుగా 18 ఏళ్ల నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా రాని ఫేము నేము ఈరోజు మీరు పాడినటువంటి ఒక పాటతో వచ్చేసింది. అవును. సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. ఆ కష్టమంతా, ఇన్నేళ్లు పడినటువంటి ఆ కష్టమంతా ఒక దెబ్బతో, ఒక పాటతో పోయింది. ఎట్లా ఉంది ఇప్పుడు? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. మన ఒక్క 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో సెటిల్ అయినటువంటి ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఆదరిస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. అవును. మళ్ళీ మా ఛానల్లో కామెంట్లు పెడుతున్నారు. అవును. ఫోన్లు చేస్తున్నారు. ఓకే. అందరూ కూడా అభినందిస్తున్నారు. అంటే మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది. గతంలో ఈ పాటనే చాలా కాలం కింద కొంతమంది పాడినా కూడా ఎవరికి తెలియలే ఈ పాట. అవును. మీ గొంతులో ఆ మాధుర్యం ఉండటం వల్లే బహుశా మరి శ్రీరామచంద్రుడు మీ కష్టానికి ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాడు నా భక్తుడు, ఇతను కూడా కొంచెం ప్రజల్లో తెలిసేటట్టు చేయాలని అనుకున్నాడేమో. కానీ మరి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని నేను అనుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా మొదటి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఈ శ్రీరాముడి గురించి ప్రవచనాలు వినటం వల్ల అయితేమి, ఆయనలో ఉన్నటువంటి గుణగణాల వల్ల అయితేమి నా మనసు రాముడి వైపు వెళ్ళింది. అయితే ప్రతి సంవత్సరం మాలేస్తున్నా కానీ నాకు బాగా అయ్యప్ప స్వామితో పాటుగా శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. నాకు ఏదన్నా చిన్న కష్టం వచ్చినా, ఏదన్నా వచ్చినా రామ అంటాం అలవాటు. ఆ తర్వాత నేను వినియోగించే వస్తువులు, నాకు 2 ఆటోలు ఉన్నాయి, అనౌన్స్మెంట్ ఆటోలు. ప్రతి ఆటో మీద వెనక వైపున రాముడే నా దైవం అనే ట్యాగ్ ఉంటుంది. ఓకే. బైక్ మీద రాముడే నా దైవం ఉంటుంది. అట్లా భగవంతుడిని కొలుసుకుంటానే వస్తున్నా. నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఛానల్లో పాటలు పాడా. అయినా కూడా ఈ రఘుకుల తిలక మరి ఆ భగవంతుడు నా మొర ఆలకించాడో, నా భక్తికి మెచ్చాడో నాకు తెలీదు. ఈ రోజున ఎక్కడ చూసినా చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆ పాటే మీ ఇంటి దాకా మమ్మల్ని కూడా తీసుకొచ్చింది. అవును. ఒకసారి మన ప్రేక్షకుల కోసం, ప్రజల కోసం, భక్తుల కోసం మన శశి టీవీ ఛానల్లో మీ గొంతుతో ఒకసారి పాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా,
అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. చాలా బేస్ వాయిస్ నేది, చాలా అంటే మౌత్ కూడా అవసరం లేదేమో. అంటే భజనలో కూర్చున్నప్పుడు కూడా నీ గొంతు కొంచెం పెద్దగానే అనుకుంటా కదా, పెద్దగానే పాడుతున్నాను. అవునవును, గొంతు చాలా బాగుంది బాబాయ్, చాలా బాగుంది. తర్వాత ఈ బాపట్లనైనా మొత్తం మీ స్వగ్రామం అంతా కర్లపాలెమేనండి. కర్లపాలెంలో ఉంటా, పాత నందాయపాలెంలో స్థలం కొనుక్కొని పాత నందాయపాలెంలో ఇల్లు కట్టుకున్న కర్లపాలెమే అంటారు దీన్ని. ఓకే ఓకే, కర్లపాలెమే. ఎంతమంది పిల్లలు బాబాయ్ నీకు? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? అబ్బాయి నాతో పాటే ఉంటాడు, నాతో అనౌన్స్మెంట్కి వెళ్తా ఉంటాడు, ఈ పాటలు ఎడిటింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. నేను పాడే పాటలు లిరిక్స్ అవన్నీ కూడా వాడే చూసుకుంటాడు. ఇక అమ్మాయిని తెనాల దగ్గర కొలకలూరు ఇచ్చాను. ఓకే, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది, 2 ఆడపిల్లలు, అబ్బాయికి 3 ఆడపిల్లలు. అబ్బాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఓకే, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ నీ టార్గెట్ ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కొండల స్వామి గారు అంటే తెలిసిపోయింది, మీ పాట తెలిసిపోయింది, మీ ఊరు తెలిసిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? ఏముంది, ఇప్పుడు వరకు కూడా పాటలు చేసుకుంటున్నాం. అయ్యప్ప ఆర్కెస్ట్రాల ద్వారా ఇటు విశాఖపట్నం నుంచి కడప దాకా, విజయవాడ, సత్తెనపల్లి, గుంటూరు ఇట్లా చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ రఘుకుల తిలక అనేటువంటి పాట ఏ ముహూర్తంలో విడుదలైందో, ఈ ఫేమ్ ఎట్లా వచ్చిందో, ఇప్పుడు నా మీద చాలామంది అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ కొన్ని అంచనాలు పెరుగుంటాయి. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా నెక్స్ట్ మరొక పాట దీనికి తగ్గకుండా ఈక్వల్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. వస్తే ఈసారి అద్భుతమైనటువంటి పాటతో మళ్ళీ అభిమానులు పలకరిస్తాను. పాటలు రాస్తావు బాబాయ్? నువ్వే రాస్తావు? నేరాయను మా బాబు రాస్తాడు. మణికంఠ రాస్తాడు. అంటే స్వరకల్పన ఎవరు చేస్తారు? స్వరకల్పన కూడా వాడే చేస్తాడు, ట్యూన్ కూడా. ఎన్ని పాటలు రాసుంటాడు ఇప్పటిదాకా? 55 పాటలు. 55 పాటలు మీ బాబాయ్ రాయటం, ఆయనే స్వరకల్పన, మ్యూజిక్. ఏదైనా మధ్యలో సాయం కావాలంటే, ఏదైనా అవసరం అయిందంటే, నాన్న ఇక్కడ ఈ పదాలు ఉంటే, మనకి రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ కూడా చదివున్నాను, అందులో పట్టుంది కనుక ఈ పదాలకి ప్రాసెస్ ఎట్లా ఉంటుందని ఐడియా చెప్తా ఉంటా. ఇక అన్ని కూడా అబ్బాయి చేస్తాడు. మొత్తానికి మంచి పేరు వచ్చింది బాబా నీకు. ఇప్పుడు సినిమా వాళ్ళ నుంచి నీకు ఎలాంటి పిలుపు వచ్చింది? సినిమా వాళ్ళంటే ఈ పాట ఎప్పుడైతే హిట్ అయిందో, ముందు సుమన్ టీవీ వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూలు కొన్ని ఛానళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి